పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. బెంగాల్ రాజకీయాల్లో స్టింగ్ ఆపరేషన్ కలకలం రేపుతోంది. హ్యుమాయూన్తో పొత్తు రద్దు చేసుకుంది ఎంఐఎం. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ముందు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది స్టింగ్ ఆపరేషన్ వీడియో. ఏజేయూపీతో పొత్తును రద్దు చేసుకుంది ఎంఐఎం. స్టింగ్ వీడియోను విడుదల చేసింది తృణమూల్ కాంగ్రెస్. హ్యుమాయూన్ కబీర్ సీఎం మమతా బెనర్జీని ఓడించడానికి బీజేపీతో చేతులు కలిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ జరపాలని కూడా టీఎంసీ డిమాండ్ చేస్తోంది. ఆరోపణలను తీవ్రంగా ఖండించింది హ్యుమాయూన్ నేత కబీర్. మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీలపై పరువు నష్టం దావా వేస్తారని కూడా హ్యుమాయూన్ కబీర్ హెచ్చరించారు. कॉन्फिडेंस के साथ हायर अथॉरिटी को बता देते हैं कि आपका ये धनराशि चाहिए, ये अगर आपको अमाउंट मिल गया तो आगे जाके आप एटलीस्ट 50 to 60 वोट आप आपको जो आजाद देना है मेरा एक साथ में नहीं चाहिए, मैं पार्टली देना चाहिए। मैं जो 22 तारीख रैली में जो बाबरी मस्जिद का जो लिब रखा उसी दिन मेरा 82 लाख खर्चा होगा, तो उसी टाइम तो पैसा भी नहीं था ट्रस्टी में, ओनली फॉर 5 लाख था। मेरा बिजनेस का पैसा डाल के वो किया, तो आज के दिन में वो 6 से 7 करोड़ आ गया। मेटेरियल्स भी 2-3 करोड़ को आ गया, ईटा स्टोन। ये तो हम लोग देख रहे हैं वीडियो में इसमें कि आपका एकदम ऐसा ही चल रहा है। तो मैं आपको यही बोलते हैं जितना जल्दी है 2 करोड़ 200 करोड़ दे दीजिए। రైట్, ఇక పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో స్టింగ్ ఆపరేషన్ వీడియో కలకలం రేపుతోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, బెంగాల్ రాజకీయాల్లో స్టింగ్ ఆపరేషన్ వీడియో ఏ స్థాయిలో కీలక మలుపు తిప్పబోతోంది అనేది ఒకంత అంటే దీనికి సంబంధించి హ్యుమాయూన్ కబీర్ భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపాడు అనేటువంటి మాట, అంటే రాజకీయాల్లో అంతర్గతంగా జరిగేవన్నీ కూడా ఇవే వాస్తవాలు అని ప్రజల ముందు ఉంచినట్లుగా కూడా మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఆలోచిస్తారంటారా బెంగాల్ ఓటర్లు? ఏ విధంగా ఉండబోతోంది రాజకీయం? ఇంకా మురళి, బెంగాల్ రాజకీయాల్లో గత 2 రోజుల నుంచి స్టింగ్ ఆపరేషన్ కలకలం రేపుతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా మమతా బెనర్జీని వ్యతిరేకించి ఏదైతే ఏజేయూపీ ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ అధ్యక్షుడుగా హుమాయూన్ ఉన్నారు. అయితే మమతా బెనర్జీతో విభేదించి ఆయన ముస్లింల సంక్షేమం కోసం, ముస్లింల అభివృద్ధి కోసమే ఆయన పార్టీ స్థాపించారనే ఒక ప్రచారం నడిచింది. ఏదైతే ఎన్నికలకు ముందు కూడా మినీ తాజ్ మహల్ నిర్మిస్తానంటూ ఆయన చేసిన భారీ ర్యాలీ కానీ భారీగా మైనారిటీలను ఏకం చేసిన విధానం కానీ బెంగాల్ రాజకీయాల్లో కలకలం రేపింది. ఏదైతే ఏదైతే ఎంఐఎం పార్టీతో ఎంఐఎం పార్టీ అసదుద్దీన్ ఓవైసీతో పొత్తు పెట్టుకున్నారు. ఈ ఎన్నికల్లో మైనారిటీ ఓట్లను కొట్టడానికి మాత్రమే పొత్తు పెట్టుకున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఏదైతే టీఎంసీ రిలీజ్ చేసిన స్టింగ్ ఆపరేషన్ వీడియో రాజకీయాల్లో కాదు బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపింది. నేరుగా బీజేపీతో ములాఖత్ అయ్యి మమతా బెనర్జీని ఓడించడానికి, మైనారిటీల ఓట్లు కొల్లగొట్టడానికి, మమతపై అసత్య ప్రచారం చేయడానికి దాదాపు బీజేపీ 1000 కోట్లు ఖర్చు పెడుతుంది. అందులో 200 కోట్లు హుమాయూన్కి ఇచ్చిందంటూ టీఎంసీ ఆరోపిస్తుంది. టీఎంసీ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. మరోపక్క ఈడీని ఈ సంఘటనపై ఈడీని దర్యాప్తు చేయాలని కోరుతుంది. మరోపక్క ఈ సంఘటనను హుమాయూన్ ఖండించారు. తనను ఎదుర్కోలేకే టీఎంసీ మమతా బెనర్జీ అల్లుడు నేరుగా తన పైన ఏ వీడియోని వదిలారంటూ ఆయన ఎదురుదాడికి దిగుతున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ అంశం పైన బెంగాల్ రాజకీయాల కలకలం రేపాయి. మరో కొద్ది రోజుల్లో ఈ నెల 23వ తేదీన ఒక ఫేజ్, 29వ తేదీన 2వ ఫేజు బెంగాల్ ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి పరిస్థితులు ఏదైతే ఈ హుమాయూన్ చెప్పినట్టు అది ఏ వీడియో జనరేటెడ్ వీడియో అని చెప్పినప్పటికీ కూడా బెంగాల్ రాజకీయాల్లో ఇదొక కలకలం అని స్పష్టంగా చెప్పొచ్చు. మైనారిటీల మద్దతు మమత వైపు ఉంది అని చెప్పడానికి ఇది కూడా ఒక సాక్ష్యం అంటూ నేరుగా టీఎంసీ ఆరోపణలు చేస్తుంది. ఇక్కడ ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ బెంగాల్ ఎన్నికల్లో మైనారిటీ సీట్లు కొల్లగొట్టడానికి హుమాయూన్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. అయితే ఈ పొత్తును తాము రద్దు చేసుకుంటున్నాము, ఎందుకంటే ఈ పొత్తు కొనసాగించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఒక ఆరోపణలు వచ్చిన తర్వాత మైనారిటీ ఇలా సంక్షేమం, మైనారిటీల అభివృద్ధి ముఖ్యము,
తాము ఆ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు, ఎందుకంటే ఆరోపణలు వచ్చిన తర్వాత ఎంఐఎం కలిసి కొనసాగడం కరెక్ట్ కాదంటూ ఇప్పటికే ఓ క్లారిటీ ఇచ్చారు అసదుద్దీన్ ఓవైసీ. మురళి, అంటే భారతీయ జనతా పార్టీ అంతర్గతంగా చేసేటువంటి రాజకీయాలు ఇవి అని కూడా తృణమూల్ కాంగ్రెస్ బయటపెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది అంతో కొంత ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఓటు బ్యాంకును కూడా తృణమూల్ కాంగ్రెస్ వైపు ట్రాన్స్ఫర్ చేసేటువంటి ఇష్యూగా కూడా చూస్తోంది. నేరుగా ఎదుర్కొనేటువంటి పరిస్థితి లేక భారతీయ జనతా పార్టీ అవలంబిస్తున్నటువంటి కుటిల రాజకీయాలు ఇవని కూడా దీని చెప్తోంది కదా. దీన్ని ఎంతవరకు బెంగాల్ ఓటర్లు తీసుకుంటారంటారు ఈ స్టింగ్ ఆపరేషన్ ఎఫెక్ట్ వల్ల? మురళి, బెంగాల్ రాజకీయాలు అత్యంత హాట్ గా రాజకీయాలు నడుస్తాయి బెంగాల్లో. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎన్నికలు ఉన్నా లేకపోయినా మమతా బెనర్జీ ఒక ఫైటర్ సుదీర్ఘకాలం ఆ రాష్ట్రాన్ని కమ్యూనిస్టులు పాలించారు. కమ్యూనిస్టుల కోటను బద్దలు కొట్టి మమత 2011లో అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం అధికారంలో కొనసాగుతుంది. వరుసగా 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. 4వసారి కూడా మమత గెలవడానికి మైనారిటీ ఓట్లే కీలకం కాబోతున్నాయంటూ ఒక జాతీయ స్థాయిలో ఒక చర్చ ఉంది. 4వసారి మమత మళ్ళీ గెలిస్తే ప్రధానమంత్రి మోడీ హవాకు అడ్డుకట్ట వేశారు అనే ఒక పేరు కూడా చిరస్థాయిలో నిలిచే అవకాశం ఉంది. ఎందుకంటే 2019 పార్లమెంట్ ఎన్నికల తర్వాత వరుసగా బీజేపీ బెంగాల్ పైన దృష్టి పెట్టినప్పటికీ ఈ ఆశించిన స్థాయిలో బెంగాల్లో ఫలితాలు రాలేదనే ఒక విమర్శ ఎదుర్కోవాల్సిన నేపథ్యం ఉంది. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే తృణమూల్ పాలనకు అంతం పాడతామంటూ మరోపక్క అమిత్ షాతో పాటు నరేంద్ర మోడీ ప్రకటిస్తున్నారు. వరుసగా నేడు కూడా ఏదైతే బెంగాల్లో బెంగాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమిత్ షా ప్రచార వేగం కూడా పెంచారు. ఖచ్చితంగా టీఎంసీని ఓడిస్తాం, టీఎంసీ అవినీతి పాలన అరికడతాం, మమతా బెనర్జీ పార్టీని ఖచ్చితంగా ఓడిస్తామంటూ బీజేపీ సవాల్ విసురుతుంది. మరోపక్క రాబోయే ఎన్నికల్లో బీజేపీని మట్టి కరిపిస్తాను, తాను బెంగాల్ దీదీని ఒకప్పుడు ఇప్పుడు బెంగాల్ కూతురుగా నన్ను బెంగాల్ ప్రజలు ఆశీర్వదిస్తారు. ఎందుకంటే ఈ ఎన్నికల్లో బీజేపీ నేరుగా ఎన్నికల కమిషన్ తో కుమ్మక్కై గెలవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ ప్రధానంగా ఇప్పటికే 91 లక్షల ఓటు తొలగించారు. అందులో ఎక్కువ శాతం మైనారిటీ ఓటు తొలగించారు. తన ఎన్నికల నామినేషన్ ను కూడా రద్దు చేయడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుందంటూ మమత పదే సెంటిమెంట్ రాజకీయాలు క్రియేట్ చేస్తుంది. మరోపక్క వీధి పోరాటాలు చేస్తుంది. ఇప్పటికే ఎన్నికల సంఘం అధికారులను బంధించారు అంటూ ఇప్పటికే నరేంద్ర మోడీ నేరుగా మమతా పైన విమర్శలు చేశారు. మీరు ఈసీని అడ్డం పట్టుకొని ఏదైతే తన పాలన తన నామినేషనే కాదు ఎన్నికలే జరగకోకుండా అడ్డుకోవాలని కేవలం ఎన్నికల సంఘం ద్వారా ప్రయత్నిస్తారంటూ మమత ఆరోపణలు చేస్తుంది. ప్రత్యారోపణల మధ్య ఈ నెల 23, 29 2 ఫేజ్లలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే మే 4న తుది ఫలితాలు వెళ్లనున్నాయి. ఆ రోజు మమత మరోసారి అధికార పీఠం దక్కుతుందా లేక మోడీ అమిత్ షా తన అస్త్రశస్త్ర వ్యూహాలతో బెంగాల్ పీఠాన్ని దక్కించుకుంటారనేది వేచి చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. బెంగాల్ రాజకీయాల్లో స్టింగ్ ఆపరేషన్ కలకలం రేపుతోంది. హ్యుమాయూన్తో పొత్తు రద్దు చేసుకుంది ఎంఐఎం. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ముందు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది స్టింగ్ ఆపరేషన్ వీడియో. ఏజేయూపీతో ఎంఐఎం పొత్తునైతే రద్దు చేసుకుంది. స్టింగ్ వీడియోను తృణమూల్ కాంగ్రెస్ విడుదల చేసింది. హ్యుమాయూన్ కబీర్ సీఎం మమతా బెనర్జీని ఓడించడానికి బీజేపీతో చేతులు కలిపినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ జరపాలని కూడా టీఎంసీ డిమాండ్ చేస్తోంది. అయితే కబీర్ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీలపై పరువు నష్టం దావా వేస్తానని కూడా హ్యుమాయూన్ కబీర్ హెచ్చరించారు.